హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది వెజ్ కర్రీస్లోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, బిర్యానీలోకైనా, దీనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కొంచెం మందంగా ఉండే పాన్ తీసుకోవాలి. దీనిలో ఒక 150 గ్రామ్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 5 గ్రామ్స్ వరకు దాల్చిన చెక్క తీసుకోవాలి. దాల్చిన చెక్క ఏ బౌల్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్తోటి అదే క్వాంటిటీలో లవంగాలు తీసుకోవాలి. ఒక 10 నుంచి 12 యాలకులు వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక 5 గ్రామ్స్ మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక 5 గ్రామ్స్ జీలకర్ర, 2 జాపత్రి, ఒక 5 గ్రామ్స్ షాజీరా, స్టార్ పువ్వు, 4 నుంచి 5 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులను కూడా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే వెంటనే మాడిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయి. ఇవి వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇవి వేగిన తర్వాత వెంటనే తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే పాన్ హీట్కి ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇది ఈజీగా 2 to 3 months ఫ్లేవర్ చేంజ్ కాకుండా నిల్వ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఇంట్లోనే రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీనికోసం అవసరమైన దినుసులను మనం ఏమి ఫ్రై చేయని అవసరం లేదు, డైరెక్ట్గా పౌడర్ చేసేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. దీనిలో ఒక 10 గ్రామ్స్ మిరియాలు, అలాగే ఒక 10 గ్రామ్స్ జీలకర్ర, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఈజీగా ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది. పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల రసం పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.